నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఓపీ, గైనిక్ వార్డు కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెంచగలిగాం. ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే వాసు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఇప్పటి వరకు 40,000, మరొక 2 రోజుల్లో 50,000 చేరిక. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్. మార్షల్ ఆర్ట్స్ క్రీడల వలన బాలికలకు ఆత్మస్థైర్యం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, సదుపాయాలపై రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులతో సమీక్షించారు. కొన్ని రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం దురదృష్టకర సంఘటన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయం తనను ఎంతగానో కలిచివేసిందని, తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ వార్డును ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులపై విచారణ చేశారు. వైద్య సేవలు, సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ గర్భిణి మరణించిన సంఘటన గురించి తెలియగానే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రసూతి వార్డు పరిస్థితి, ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుండి ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య రాజమండ్రి నినాదంతో ముందుకు వెళ్తున్నామని, ఇందులో భాగంగా ఆసుపత్రి అభివృద్ధి కోసం చేస్తున్న పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మీడియా ద్వారా చెబుతున్నానని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. ఇప్పుడు ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లు ఇచ్చిన నివేదికలను పరిశీలించాక ఆ అధిక రక్తస్రావంతో మరణించడం వంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయని వారు చెప్పారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న అవుట్ పేషెంట్ ఓపీ సంఖ్యతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతో వ్యత్యాసం ఉందని, సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ విషయాలను 2023, 24, 25 సంవత్సరాలలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా గైనకాలజీ వార్డులో వచ్చి జోయించుకుంటున్న గర్భిణీల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న చికిత్స, అందిస్తున్న సేవల కారణంగా రాజమండ్రి ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెంచగలిగామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను ట్రీట్ చేసే విధానాన్ని బట్టే సగం జబ్బు నయమవుతుందని, చికిత్స విషయంలో ఎలాంటి తేడాలు చేసినా, ఏ చిన్న అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడంతో వారు కూడా అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. కేవలం ఈ సమస్యలపై విచారణతోనే ఆగిపోవడం లేదని, ఆసుపత్రిలో సదుపాయాలు పెంచడానికి, మంచి వైద్య పరికరాలు తీసుకురావడానికి కష్టపడుతున్నామని, పేదవాడికి కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో లాంటి వైద్యం ఉచితంగా అందాలనేది కూటమి ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యల గురించి ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు. రాజకీయాల్లో గెలవడం, ఓడడం అనేది సర్వసాధారణమని, దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో ఎంతో మంది కృషి ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. అందులో ముఖ్యంగా మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు కృషి కూడా ఉందన్నారు. అప్పట్లో వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ కృషి ఉందని ఆయన అన్నారు. అప్పట్లో ఇది నేను ప్రత్యక్షంగా చూశానని ఆయన గుర్తు చేశారు. ఆసుపత్రికి ఇంకా చేయవలసింది చాలా ఉందని, నియామకాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని, కాలేజీ అనుసంధానం అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తగ్గుతున్నాయని ఆయన అన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చాలా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. దురదృష్టమైన సంఘటన జరిగింది. అది నా దృష్టికి రావడం జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది. ఆ సంఘటన ఎంతగానో కలిచివేయడం, చాలా మనస్తాపానికి గురవ్వడం, మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం.
సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారి వైపు నుంచి చెప్పవలసిందంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ చేయమండం కూడా చెప్పడం జరిగింది. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే వైద్య వ్యవస్థని మెరుగుపరచడం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ మెరుగుపరుచుకోవడం అన్నది చాలా కీలకమైన అంశాలుగా మేము గుర్తించి పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తున్నాం అన్నది చూస్తూ ఉన్నారు. దానికి అనుసంధానంగా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్ని కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నాం అన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థ పరంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే కాదు, ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకువస్తూ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేము ఒక వైద్య వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత. డాక్టర్లతో ఇప్పుడే లోపల మాట్లాడి రావడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చరమాంకకు చేరుకున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి సుమారు 40,000 సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయంనకు జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం పంపించారు. మాజీ ఎంపీ మార్గని భరత్రాం మాట్లాడుతూ, కరోనా సమయంలో వేలకు వేలు ప్రజా ప్రాణాలు సరి అయిన వైద్య సేవలు లేక గాలిలో కలిసిపోతుంటే అప్పుడు జగనన్నకు పుట్టిన ఆలోచనే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. ఇప్పటికే 5 కాలేజీలు 2వ సంవత్సరం నడుస్తున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమ వ్యతిరేకికి పుట్టిన దుర్మార్గపు ఆలోచన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీని ద్వారా తన మనుషులకు వేల కోట్ల ధనార్జన కోసం ఈ దుర్మార్గపు ఆలోచనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దీనిని జగనన్న పార్టీ వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రం అంతటా చేస్తుంటే ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తూ వారి స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల 16వ తారీఖున రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని కోరనున్న జగన్ పార్టీ విద్యార్థులు, ప్రజలు కోరుతున్నామని అన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అవసరమైతే ఈ విషయంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కన్నా వెళ్లి విద్యార్థుల ఆశలను, ప్రజల శ్రేయస్సు కోసం పోరాడతామని ఈ సందర్భంగా భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆయన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించిన పాపానికి పోలే, కట్టించిన పుణ్యానికి పోలే. మరి ఇవాళ జగనన్న 17 మెడికల్ కాలేజీలని పేద ప్రజల గురించి, పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లు కావాలి అని ఒక మంచి ఉద్దేశంతో, అంటే సంవత్సరానికి 150 మంది డాక్టర్లు తయారవుతారండి. 17 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 2150 మంది డాక్టర్లు అవుతారు. అంటే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 21,022 మంది డాక్టర్లు తయారయ్యే కార్యక్రమంలో ఒక మహాయజ్ఞము జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే, ఈ చంద్రబాబు నాయుడు గారు పేదవాడు అన్నవాడు డాక్టర్ కాకూడదు, వీళ్ళకి ఎంతసేపు కూడా ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్, అవన్నీ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటైజ్ చేస్తూ వాళ్ళు ఒక జీవోలు తీసుకురావడం జరిగింది.
ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి 1 కోటి సంతకాలు కూడా తీసుకుని వెళ్ళి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని మరి గవర్నర్ గారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలు ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోండి, ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో చీఫ్ మినిస్టర్ని వాళ్ళ యొక్క క్యాబినెట్ను పిలిపించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని గవర్నర్ గారికి కూడా తెలియపరుస్తున్నాము. మరి అదేవిధంగా కోర్టులను కూడా ఆశ్రయిస్తాము, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, అందువలన ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి లేదు అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజా ఉద్యమం చేపడతాము. ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రైవేటీకరం చేయాలని ఈ మెడికల్ కాలేజీని ఆలోచన చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఈ కార్యక్రమం చేపడుతుంది. మరి రాజమండ్రి వ్యాప్తంగా సుమారుగా 50,000 సంతకాలు తీసుకుని ఇంకా 3 రోజుల కాల వ్యవధి ఉంది, ఇంకా మళ్ళీ మార్కెట్స్లోకి అన్ని చోట్లకు కూడా వెళ్ళి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ఇవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రైతుల సమస్యలపై వ్యవసాయ మార్కెట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు గాను 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని, కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో తీవ్ర విఫలమవుతుందని, రైతుల ఉసురు తగులుతుందని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక మధు హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతుల సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తేమ శాతం పేరుతోనూ ధాన్యం రంగు మారిందని, తాలు తప్పలు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు, వ్యవసాయ, ఉద్యానవన తదితర అన్ని రకాల పథకాలు అమలు చేయాలని, మార్కెట్లో ధరలు పడిపోయి నష్టపోతున్న అరటి, నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘం కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్ప రమణ, పి లావణ్య, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, ఎం ప్రసాద్, నల్ల రామారావు, జిఏ రామారావు, వెంకట్రావు, గిరి తదితరులు పాల్గొన్నారు. వేదాలను వాళ్ళు ఆత్మశరణ్యమైన విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేపడుతున్న విధానాలను, రైతు సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏకేఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా జరుగుతున్నాయి. కారణం, ఆనాడు కూటమి నాయకులు చెప్పిన రైతులకు ఇచ్చిన హామీలు నేను ఇప్పటికీ అమలు చేయట్లేదు. ఇతను ప్రత్యేకంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ చాలామంది ఏం చెప్పారంటే మొత్తం బియ్యం కొనుగోలు సిద్ధంగా ఉన్నామని, 7,60,00,000 గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని, ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్పారు. తీరా మంతా తుఫాను దాడిన తర్వాత మరొచ్చిన తుఫానుతో మొత్తం ధాన్యం అంతా కూడా రోడ్ల పాలైపోయింది. దాంతో రైతు సేవా కేంద్రాల రైతులు వెళ్ళి అయ్యా మా పంట కొనుక్కొని చెప్తే రంగు మారిందని, తేమగా ఉందని, ఇలా ఉందని ఏదో కుంటిసారి చెప్పి మొత్తానికి అది కొనలేదు. దాంతో ఏమైంది, రైతులు ప్రభుత్వం కొనవలసిన వరి కొనగొనడం వల్ల చివరికి రైతులు కమిషన్లకు అంటే బ్రోకర్లకి, రైస్ మిల్లర్లకు వాళ్ళు అమ్మారు. దాంతో ఏమైంది, 75 కేజీలు బియ్యం బస్తా, వరి బస్తా ఈరోజు 1,200 రూపాయలు, 1,150 రూపాయలు, ఇంకా గట్టిగా ఉంటే 1,100 రూపాయలు. అంటే ఒక బస్తాకు 400-500 రూపాయలు తీవ్ర నష్టపడింది. అసలే పంట వేసుకోవడంతోనే సరైన గిట్టు ఎకరాల్లో నష్టపోయింది. మొత్తం ఆ 15 లక్షల ఎకరాల్లో
శ్రీకాకుళం చూసుకుంటే కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా, అలాగే కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు వరకు కూడా వరి పంట 11 లక్షల ఎకరాలు పోయింది. ఇక మొక్కజొన్న, అరటి ఈ ప్రతి సంబంధించి 4 లక్షల ఎకరాల్లో నష్టపోయింది. ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. మొట్టమొదటి సర్వే చేశారు, 5,244 కోట్లు ప్రాథమికంగా అంచనా నష్టం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్ చేసి 6,384 కోట్లకి నష్టం వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. మేము అడుగుతున్నాం, మీరు రైతాంగానికి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏంటో చెప్పండి. మీరు సంవత్సరానికి గతంలో మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రైతు భరోసాని మీరు రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన మార్కెట్ సెంటర్లో ఉన్న ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి కుటుంబం సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగే వేడుకలకు సిటీ నియోజకవర్గంలోని 42 డివిజన్ కమిటీలు సభ్యులు, క్రైస్తవులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర టీడీపీ ముఖ్య నాయకులతో పాటు దైవజనులు కూడా పాల్గొంటారని వివరించారు. ఆదిరెడ్డి కుటుంబం క్రైస్తవులకు అండగా నిలబడమే కాకుండా చర్చిల నిర్మాణం, పాస్టర్లకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మనకు వలె మన పొరుగు వారిని ప్రేమించమని క్రీస్తు బోధించిన విధంగా ఆదిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని అన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది ముందుగానే నిర్వహించడానికి నిర్ణయించారని అన్నారు. క్రీస్తు బోధించిన మానవతా విలువలను కొనసాగించాలనే లక్ష్యంతో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలను అందరూ హాజరు కావాలని కోరారు. క్రైస్తవుల ప్రతినిధి చిర్రా ప్రకాశం మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ క్రైస్తవులకు అండగా నిలబడుతోందని అన్నారు. క్రిస్మస్ వేడుకలతో అందరినీ ఒకే చోట చేర్చి ఆత్మీయ విందు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు మరకుర్తి రవి యాదవ్, చాపల చినరాజు, సాల్మన్ రాజు, సుధాకర్, విల్సన్, సుందర్రావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున మన ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ క్వారీ ఏరియాలో ఉన్న గ్రౌండ్స్లో మరి సాయంత్రం 6 గంటలకే ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభమవుతాయి. దీనికి రాజమండ్రిలో ఉన్న దైవజనులు అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు మా ఆహ్వానం కూడా ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే రాజమండ్రికి సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు, వార్డు కమిటీ సభ్యులు, క్రైస్తవ అభిమానులు అందరూ కూడా ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఈ ఎమ్మెల్యే గారు మరి మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా అంటే మనలో ఏదైతే క్రైస్తవం మనకు వాళ్ళకి పొరుగునలుగా ప్రేమించాలన్న యేసు ప్రభు గారి నినాదాలు అదే మరి అనుసరిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే మరి కొన్ని చర్చలు ఏదైనా ఇబ్బందులు అవుతుంటే ఆ సమస్యల్ని క్లారిఫై చేయడం, అలాగే ఎవరైనా పాస్టర్లకు ఇబ్బందులు ఉంటే అది కూడా మరి ఈ రాజమండ్రి క్రైస్తవ అందరికీ కూడా మంచి సహకారంగా ఉన్న మరి ఎమ్మెల్యే గారు ఈ గ్రాండ్ క్రిస్మస్ చేయడం చాలా ఆనందదాయకం. మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. అలాగే ఏదైతే మన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు ఆపకుండా మతాలకు అతీతంగా హిందువుల్ని, క్రిస్టియన్స్ని, అలాగే మైనార్టీస్ని కూడా సమానంగా చూసుకుంటూ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్ క్రిస్మస్ని 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దైవజనులు అలాగే ప్రభు అయిన యేసుని పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి, సాటివారిని గౌరవించండి, విలువలతో కూడిన
మనస్తత్వాన్ని పంచండి. అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి. దయించి ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏదైతే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఏదో కాశీ నవీన్ గారు, దళిత కాశీ నవీన్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం అయితే ఈ మంత్ ఎండింగ్లో పెట్టడం అవుతుంది. అన్ని చర్చిలకు కూడా ఆయా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఇబ్బందికరం అవుతుంది అందరూ రావడానికి. కొంతమంది దైవజ్ఞానులు వచ్చి కొంతమంది రావడానికి వీలు లేకుండా అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ముందుగా పెట్టాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం, దాన్ని మీరు అందరూ కూడా సహకరించి దైవజనులు అందరూ వస్తారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న అందరూ కూడా వచ్చి, అలాగే ప్రతి వార్డు ఇన్ఛార్జి కూడా దీని మీద దృష్టి పెట్టి ఆయా వార్డులో చర్చెస్ అందరినీ కూడా సమన్వయం చేసి ఈ విషయాన్ని తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రెసిడెంట్ గాను, అలాగే రాజమండ్రి మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ గాను తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏమనగా, ఈ నెల 12వ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి రాజమండ్రి క్వారీ మార్కెట్ ఏరియా ఎంఎస్ఆర్ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి యొక్క ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అలాగే క్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి ప్రతివారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యి దేవదీవెనలు పొందుకోవాలని, యేసుప్రభు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు జన్మించారో అనేటువంటి సంగతులు అక్కడ తెలియపరచబడతాయి. ఆ విషయాలను తెలుసుకొని ఆయన నుండి వచ్చేటువంటి ప్రేమ, క్షమాపణ గుణాలు ఇవన్నీ కూడా తెలుసుకొని పొరుగువారిని ఏ రీతిగా ప్రేమించాలనేటువంటి సంగతులను మరి తెలియజేసుకోవడానికి ఇదొక శుభ పరిణామం. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మాత్రమే కాదు కానీ అనేక సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి వారి కుటుంబం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్రైస్తవులకు సానుకూలమైనటువంటి వారిగా సమాన సౌభ్రాతృత్వాలతో మరి క్రైస్తవులను ప్రేమించేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు చేయడం, రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్దలైన వారందరూ కూడా సహకరించడం ఇది ఎంతో శుభపరిణామంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి వారికి హక్కులను కల్పించేలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేస్తోందని న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలను 5వ షెడ్యూల్ ప్రాంతంలో కలపాలనే సమస్యను పరిష్కరించాలని 2019లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగిన గిరిజన సలహా మండలి 2019లో తీర్మానించిందని గుర్తు చేశారు. ఇదే విషయమే 2019 నవంబర్ 4న మంత్రి ఉన్నత స్థాయి అధికారులతో ఆంధ్రప్రదేశ్లోని 5వ షెడ్యూల్లో కలపవలసిన 554 గ్రామాల జాబితా విషయమై చర్చించారని అన్నారు. ఇందులో కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలంలోని 15 గ్రామాలు, ప్రతిపాడు మండలంలోని 14 గ్రామాలు, రౌతులపూడి మండలంలో 11 గ్రామాలు, మొత్తం 40 గ్రామాలు కూడా ఉన్నాయి. 2019లో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఈ మేరకు పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారికి వారికి అనంతరం 3 గిరిజన సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 4957/2021 దాఖలు చేశారు. 2022 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఈ 40 గ్రామాలకు 5వ షెడ్యూల్ ఫలాలు అందే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో ఇటీవల ఆదివాసీ మహాసభ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 33,189/2025 దాఖలు చేసింది.
అనంతరం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఈ విషయమై తగిన చర్యలు తీసుకొని నివేదికలు సమర్పించాలని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని, ప్రతిపాడు, శంకవరం, రౌతులపూడి మండలాల తహసీల్దార్లను, మండల ప్రజాపరిషత్ అధికారులను ఈ నెల 2వ తేదీన ఆదేశించారని అన్నారు. 1980వ సంవత్సరం నుండి ఈ సమస్య పెండింగ్ లో ఉందని, కాకినాడ జిల్లాలోని ఈ 40 గ్రామాలను 1980లోనే 5వ షెడ్యూల్ ప్రాంతంలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపినా ఇప్పటికీ 5వ షెడ్యూల్లో చేర్చలేదని అన్నారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లాలో 50% గిరిజన జనాభా మించి ఉన్న గ్రామాలు మరో 19 ఉన్నాయని, వాటిని కూడా 5వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. 5వ షెడ్యూల్లో కలపకపోవడం వలన ఆదివాసీలు భూమిపైన, వనరులపైన హక్కులు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ జట్ట సరస్వతి, జీడెం నాగేశ్వరరావు, కాకరదేవి వరప్రసాద్, జట్ట బాలరాజు, లోత వెంకటరమణ, ఆవూరి అప్పారావు, రొబ్బాల శ్రీను, సిహెచ్ వెంకటరత్నం, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. కలపాలని చెప్పేసి మరలా తీర్మానాలు చేశారు. చేసిన తర్వాత ఈ 2021లో 3 సంఘాలు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి 3 సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ 40 గ్రామాలకి, ఇక్కడ ఈ జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి ఈ 40 గ్రామాలకి షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క ఫలాలు అందే విధంగా 4 నెలల్లో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ గత 3 సంవత్సరాలుగా అమలు జరగలేదు. దీంతో మరలా ఆదివాసీ మహాసభ ఈ ఏడాది హైకోర్టులో మళ్ళీ ఆ ఆర్డర్ అమలు చేయలేదు అధికారులు అని చెప్పేసి మళ్ళీ దాన్ని 40 గ్రామాలని కలపాలని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఈ నెల 2వ తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్, పెద్దాపురం ఆర్డీఓకి, తర్వాత ఈ 3 మండలాలు ప్రతిపాడు, శంకవరం, రౌతులపూడి మండలాల ఎంపీడీఓలకి, తహసీల్దార్లకి నివేదికలు పంపించమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఎందుకంటే 1975లోనే ఈ గ్రామాలను కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖలు రాశారు. అందులో భాగంగా అప్పుడు జలగం వెంగళరావు అధ్యక్షతన 1976లో జరిగినటువంటి సమావేశం దీని మీద లెక్కలు తీయమంటే 1980లో తీసినటువంటి లెక్కలు అప్పుడే ఈ గ్రామాలన్నింటినీ కలపాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జరగలేదు. దీనికి కారణం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనేతరులు కలపకుండా అడ్డుకుంటూ రావడం అనేటువంటిది. కాబట్టి ఇప్పటికైనా వీటిని వెంటనే పరిశీలించేసి, ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కలిపితే సరిపోదు. ఈ జిల్లాలో ఉండేటటువంటి, కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి 40 గ్రామాలు సరిపోదు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. కాబట్టి దీని మీద 554 గ్రామాలు కలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీటిని ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేము పోలవరం ప్లేస్లో అది తొలి గిరిజన వీరుడైనటువంటి కారం తమ్మనదొర జిల్లాగా దాన్ని చేయాలని అడుగుతున్నాం. ఈ గ్రామాలు కూడా, ఈ శంకవరం మండలం, రౌతులపూడి, ఈ ప్రతిపాడు మండలాలు కూడా ఈ 40 గ్రామాలతో పాటు మరో 19 గ్రామాలు 50% జనాభా గిరిజనులు 50% కన్నా మించి ఉన్నటువంటి అవి కూడా పెరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలపమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా రంపచోడవరం జిల్లా కింద తీసుకురావాలని, రంపచోడవరం కేంద్రంగా ఏర్పడేటటువంటి జిల్లా కిందకి తీసుకురావాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. సుబ్బారావు నగర్ క్వారీ ప్రాంతంలో అగ్ని ప్రమాద బాధితులకు కాంగ్రెస్ నాయకులు నిత్యావసర సరుకులు అందించారు. క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ హైస్కూల్ సమీపంలో ఇల్లు కాలిపోయినటువంటి మార్తి మరియమ్మ, మార్తి కామరాజు, మార్తి చిన్న అను 3 కుటుంబాల వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి వంట సామాన్లు, బియ్యం డబ్బా, చాపలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, బ్లాక్ అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం, జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బత్తిన చంద్రరావు, డిసిసి సెక్రటరీ దయ్యాల రాజు, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు దొంతుపల్లి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి, గర్భిణీ స్త్రీ పడుకోవడానికి మంచం లేదు, బియ్యం డబ్బా లేదు అంటే ఆ సామాన్లన్నీ కొని తీసుకొచ్చి ఈరోజు వారికి ఇవ్వటం జరుగుతుంది. మరి సామాన్లన్నీ కూడా వీటితో అవసరం, ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయి ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, డబ్బు అన్నీ కూడా కాలిపోవడం వల్ల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు.
ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి మొన్న నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ వీళ్ళకి పరిస్థితి బాగాలేదు, మీరు ఏదైనా చేయమని. కానీ ఎంఆర్ఓ రాలేదు. గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు, ₹1 కూడా గవర్నమెంట్ నుంచి సహాయం లేదు. మరి ఇలా సడన్గా ఇల్లు కాలిపోయినప్పుడు వారికి ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఏమి సహాయం చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చాడట, ఎవరో సందాలు వేసుకుని సామాను కొనిస్తే అవి పంచిపెట్టడానికి వచ్చి ఎమ్మెల్యేని అడిగితే కనీసం సరైన సమాధానం చెప్పాలంటే ఇలాంటివి ఏముంటాయమ్మా, వాళ్ళ దగ్గర సందాలు చేసుకుని మీరు చేసుకోండి అని చెప్పాడంటే అది కరెక్ట్ కాదు. నేను హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడతా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దాంట్లో ₹2,50,000 ఇల్లు కట్టుకోవడానికి వస్తుంది. అలాగే బ్యాంకులతో కూడా మాట్లాడి మరి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి కోరిక మేరకు ఈరోజు వారికి వలయు కొన్ని గృహోపకరణాలు ఇవ్వటం కొరకు ఈరోజు మేము ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ అవసరాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా స్పందించాల్సిందే అధికార పార్టీ ఎమ్మెల్యే రావాలి, ఇక్కడికి వచ్చి వెంటనే వారిని ఆదుకుని వారికి సహాయం అందించడమే కాకుండా కొత్త గృహ నిర్మాణానికి వెంటనే సహకరించాల్సిన అవసరం ఎంతైనా. అటువంటిది వారు నిర్లిప్తంగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే ఈ నాయకులు వారు ఎలక్షన్స్లో ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఎన్నెన్నో ప్రలోభాలు పెట్టి చెప్పి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు. ఇవాళ వారు నిరాశలయ్యే ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి వారి కర్మానికి వాళ్ళని వదిలేయటం అనేది చాలా దురదృష్టకరం. ఏపీ స్టేట్ ఉమెన్ వుషు పోటీలు రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్షల్ ఆర్ట్స్ క్రీడల వలన బాలికలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నాయకులు అజ్రపు వాసు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్లో ఉన్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఫంక్షన్ హాల్లో ఏపీ స్టేట్ ఉమెన్ వుషు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గని భరత్రాం హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఉమెన్ వుషు పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ వాసు ఆధ్వర్యంలో జరుగుతున్న వుషు పోటీలకు వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ క్రీడల వలన బాలికల్లో మానసిక స్థితి దృఢపడి జీవితంలో కష్టాలు నష్టాలను ఎదుర్కొనేందుకు మానసిక స్థైర్యం ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో ఉమెన్ వుషు పోటీలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసును అభినందించారు. మాజీ ఎంపీ మార్గని భరత్ మాట్లాడుతూ, రాజమండ్రిలో ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉమెన్ వుషు పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం ఆదిశేషు, సెక్రటరీ వి నరసింహరావు, జిల్లా ప్రెసిడెంట్ వాసు, సెక్రటరీ ఆర్ సుందరం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఖేలో వారి యొక్క ఆధ్వర్యంలో మన సోదరుడు అజ్జరపు వాసు గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయి వుషు ఉమెన్స్ పోటీలు ఇక్కడ మన రాజమండ్రిలో జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇందులో ఆడపిల్లలు చాలా వందలాది మంది ఆడపిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసి అసలు ఉమెన్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి, వీరికి కూడా స్థైర్యం ఉండి ఎదుర్కోగలగ ప్రతి సిచ్యువేషన్ని ఏ విధంగా ఎదుర్కోగలం అనే దానికి మానసిక స్థైర్యానికి ఈ గేమ్లు బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అజ్జరపు వాసు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేషనల్ స్థాయి కూడా
ఆడే అవకాశం కల్పిస్తున్నారు వీరు. కానీ ఇలా మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పిల్లల మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ లేకపోతే సమాజంలో ఏదైనా అవంతరాలు ఏర్పడినా ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో పాటు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా ఈ గేమ్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క స్పోర్ట్స్లో చాలా పెద్దపీట వేసింది. ఈ యొక్క ఏదైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా ఇక్కడ 15 రోజులు, రేపు 11వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ స్పోర్ట్స్ అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి. అందులో భాగంగా ముందుగానే ఇక్కడ కేలవారి ఆధ్వర్యంలో మన అన్న అజ్జరపు వాసు గారి యొక్క సారథ్యంతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ వియలపురం సెంటర్లో ఏపీఎస్ఈపీడీసీఎల్ వారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తీసుకుని వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం చాలా సంతోషకరదగ్గ విషయం. వాసానన్న ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏదైతే ఉషు ఆర్గనైజేషన్ ఉందో ఈ రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాజమండ్రి కేంద్రంగా ఈరోజు కూడా ఇక్కడ ఏపీఎస్ఈబి కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది ఓన్లీ ఉమెన్స్ సెక్టార్లో జరిగింది. ఇందులో గెలుపొందిన వాళ్ళకు నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఇక్కడ మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మన స్టేట్ సెక్రటరీ గారు ఆయన, ప్లస్ ఇక్కడ మా రాజమండ్రి జిల్లా ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా మా సుందరం మాస్టర్ గారు, మేమందరం కలిపి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి సుమారు ఇందులో 250 మంది పైన పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ఏ విధమైన లోట్లు లేకుండా మా కమిటీ ద్వారా మేమందరం కూడా చూసుకుంటున్నాం. ఇది ఇక్కడ గెలుపొందిన ప్రతి వాళ్ళు కూడా నేషనల్ ఆడాలి, నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించి ఏదన్నా సహాయ సహకారం కావాలితే మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు పంపిస్తామని తెలియపరుస్తాం. ఫిట్నెస్ పరీక్షలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన అనాలోచిత నోటిఫికేషన్ను రాష్ట్రం సవరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్డు రవాణా వాహనముల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు నిరసన చేపట్టారు. రాజమండ్రి ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్డు రవాణా వాహనముల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేశారు. రోడ్డు రవాణా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ కు సంబంధించిన టెస్ట్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజును కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్టమైన రీతిన రోడ్డు రవాణా రంగానికి హాని కలిగించే విధంగా పరిణమించే పరిస్థితులను నిలువరింపచేస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు పరిరక్షించుకునే హక్కును సత్వరం వినియోగించుకోవాలని, లేదంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉనికికే విపత్తు ఏర్పడగలదని వివిధ తరహా రోడ్ల రవాణా వాహన రంగానికి చెందిన ప్రతినిధులు ముక్త కంఠంతో తమ నిరసన తెలియజేశారు. ఫిట్నెస్ విషయంలో ధృవీకరణను నిర్ధారించేందుకు సంబంధిత ధ్రువపత్రాన్ని జారీ చేసేందుకు ప్రభుత్వేతర వ్యక్తులకు గుత్తేదారులు అధికార విధులు చెలాయించడం పట్ల అభ్యంతరం తెలియజేశారు. జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కె సురేష్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్, కోసూరి శ్రీనివాస్, బాక్స్ ప్రసాద్, సప్ప అప్పారావు, పిల్లి రమణ, ముప్పాడ రాఘవరెడ్డి, దాసరి అప్పలరెడ్డి, కడగల సూర్య అప్పారావు, దేముడు, ఏవివి సత్యనారాయణ, జి వీరభద్రరావు, కె వెంకటరమణ, ఎస్ వెంకటేశ్వరరావు, నార్ఘన వసంతకుమార్, ఆనంద్, విన్నకోట మోహనజీ, వల్లూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 800 రూపాయలు ఉండేది. ఈరోజు మరి ఆ 800 రూపాయలు అన్నటువంటి చలానాన్ని 10 సంవత్సరాల వెహికల్ వయసు ఉంటే 4500, 15 సంవత్సరాల వయసు ఉంటే మరి 800ని 9000, అంటే 10 రెట్లు పెంచారు. కేంద్ర ప్రభుత్వం మరి నోటిఫికేషన్ని ఎలా చేసిందో కూడా అర్థం కావట్లేదు. రవాణా రంగం కూడా ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే లారీలు కానీ కార్లు కానీ ఏట్లకి కూడా కిరాయిలు లేక నానా అవస్థలు పడుతూ ఫైనాన్స్ కంపెనీల్లో వాళ్ళు ఈఎంఐలు కట్లా కూడా మరి దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇటువంటి కార్మికులపైని మళ్ళీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఏంటి? ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశమే ఉంటే 15 సంవత్సరాలు దాటిన బళ్ళు ఖండం చేయాలంటే మాకు ప్రత్యేకమైన చూపించండి. మీరు కొత్త వాహనాలు ఇవ్వండి, పాత బళ్ళు మేమే తీసేస్తాం. మీ గుద్ద కింద తప్పుగా పెట్టుకొని మా మీద రుద్దితే ఎలాగా? ఎందుకంటే ఈవేళ గవర్నమెంట్ వెహికల్స్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి 15 సంవత్సరాలు దాటిని, ఆర్టీసీ బస్సులు కానించి మరి ఇంకా అనేక సంస్థల్లో ఉన్నాయి.
15 సంవత్సరాల బళ్ళు అవి తీయండి ముందు, తీసిన తర్వాత అవసరం అయితే 15 సంవత్సరాల బళ్ళు మేమే తీసేస్తాం. ఇది 15 సంవత్సరాల బళ్ళు సాకు తీయడానికి అని చెప్పేసి సాకు మీద మా దగ్గర డబ్బులు కొంచడానికి చేస్తున్నటువంటి విధానాలు ఇవి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం మంచిది కాదు. ఇవాళ గడ్కరీ గారు కేంద్రంలో ఉన్నంత వరకు కూడా రవాణా రంగం దరిద్రమే. స్థానిక ఎస్కేవిటి కళాశాల గ్రౌండ్లో నన్నయ్య విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీం ఎంపికలు నిర్వహించారు. నన్నయ్య విశ్వవిద్యాలయానికి పేరు తెచ్చే విధంగా సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల ఫుట్బాల్ టోర్నమెంట్లో ప్రదర్శన చేయాలని విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీంకు ఎంపికైన ప్రాబబుల్స్ కు పలువురు వక్తలు సూచించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీం ప్రాబబుల్స్ ఎంపిక స్థానిక ఎస్కేవిటి కళాశాల గ్రౌండ్లో జరిగాయి. విశ్వవిద్యాలయం పరిధిలో 11 కళాశాలల నుండి టీంలు పాల్గొనగా ఆ జట్ల మధ్య టోర్నమెంట్ నిర్వహించి మంచి ప్రతిభ కనబరిచిన 30 మందిని విశ్వవిద్యాలయం టీంకు ప్రాబబుల్స్ గా ఎంపిక చేశారు. బుధవారం పలు మ్యాచ్లు జరిగాయి. విశ్వవిద్యాలయం తరపున పరిశీలకునిగా సత్యనారాయణ హాజరయ్యారు. సెలెక్టర్లుగా ప్రభు, నాగబాబులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేవిటి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు, తెలుగు అధ్యాపకులు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. నన్నయ్య యూనివర్సిటీ నుంచి నిన్న ఓపెనింగ్ స్టార్ట్ చేసాం, సెలక్షన్ స్టార్ట్ చేసాం. ఆ సెలక్షన్స్ ఆదిరెడ్డి శ్రీనివాస గారు వచ్చి, అలాగే ఈ కాలేజ్ చైర్మన్ గారు యాళ్ళ ప్రదీప్ గారు కూడా వచ్చి మాకు అన్ని సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈరోజు కూడా ఆదిరెడ్డి శ్రీనివాస గారు వద్దరు. ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రాలేకపోయారు. అయితే ఈ రోజు సెలక్షన్స్ అన్నీ చాలా పారదర్శకంగా, అంటే ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసామంటే ఆ క్యాండిడేట్స్కి రేపు కేరళ వెళ్ళి అక్కడ విజయం సాధించి రావాలి మన స్టేట్ తరఫున. అందుకని చెప్పేసి చాలా పారదర్శకంగా మేము వాళ్ళని సెలక్షన్స్ ఎలా జరిగినాయంటే వాడి యొక్క బాడీ పొజిషన్ బట్టి, వాడి యొక్క తెలివితేటలు బట్టి, వాడి యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి, వాడు ఎలాగా ఎదుటి మనిషితో ఎలాగ రియాక్ట్ అవుతున్నాడో, వాడు ఎలా షాట్ కొట్టాడు, ఇవన్నీ మా సీనియర్ లీడర్ గంగాధర్ గారు, నెక్స్ట్ సెలక్షన్ లీడర్ ఈయన కలిపి వీళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి ఒక 30 మందిని సెలెక్ట్ చేసాం. ఈ 30 మంది కూడా రేపు పొద్దున కేరళ వెళ్ళి మన రాజమండ్రి తరఫున ఆడతారు, మన జిల్లా తరఫున ఆడతారు. వీళ్ళు ఆడి గ్యారంటీగా కప్పుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే రేపు ఫుట్బాల్ అన్నది ప్రపంచంలో ఎక్కువ ప్లేయర్స్ మనకి ఆడే గేమ్ ఇది. ఎక్కువ ప్రేమికులు ఉన్నారు, ఫుట్బాల్ ప్రేమికులు. అలాగే మన ఇండియా కూడా మన ప్లేయర్ కూడా వస్తున్నాడు రేపు పొద్దున హైదరాబాద్కి. అప్పుడు మిస్ట్రీ వస్తున్న దానికి చాలా గర్వకారణంగా ఉంది. అప్పుడు ఎంతమంది జనం వస్తారు కూడా ఇంతవరకు అంచనా లేదు, అంత జనం కూడా వస్తున్నారు. దానికి ఎంతో మన ఇండియాలో దగ్గర ఎన్నో కోట్ల మంది ఉన్నారు జనాభా. దాంట్లో మనం 30 మంది పేరెంట్స్ని సెలెక్ట్ చేస్తుంటే గ్యారంటీగా రేపు పొద్దున వచ్చి రాబోయే రోజుల్లో ఒక వరల్డ్ కప్ కూడా కొట్టాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మాకు సహకారం అందించిన యాళ్ళ ప్రదీప్ గారికి, భోజనం సహకారం చేసిన యాళ్ళ ప్రదీప్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి రాజమండ్రిలో ఒక్క ఫుట్బాల్ కోర్ట్ కూడా లేదు, దాని గురించి నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన స్వయంగా స్పందించి ఎస్కేవిటి కాలేజ్ చుట్టూరు బౌండరీ వేసి దీని ఒక ఫుట్బాల్ గ్రౌండ్గా మార్చమని మేము కోరాం. ఆయన సఫలంగా స్పందించి తప్పకుండా మాకు చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఆయన వంతు పగలనగా రేతనగా లేకుండా ఆయన మెడికల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, అలాగే స్టూడెంట్స్కి నిన్న కూడా స్టూడెంట్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెట్టారు నన్ను గేమ్స్. దానికి కూడా చక్కగా ఆయన కండక్ట్ చేయించి కమిషనర్ గారి దగ్గర ఉండి చక్కగా చేశారు. అలాగే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎస్కేవిటి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే మా టీం అందరికీ కూడా నా నమస్కారం. సూర్యనారాయణమూర్తి గారు రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు. ఆయన భోజన ఏర్పాట్లు, వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇందులో 11 టీంలు పార్టిసిపేట్ చేసినాయండి. ఈ 11 టీంలో కూడా 11 టీంలో బెస్ట్ టీంని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బెస్ట్ టీంలో వీళ్ళందరూ కూడా క్యాలికట్లో జరిగే సౌత్ జోన్ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము 30 మంది క్రీడాకారుల్ని ప్రాబుల్ సెలెక్ట్ చేస్తాం. జనవరిలో జరిగే టోర్నమెంట్కి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, మళ్ళీ రేపటి నుంచి మన కళాశాలలోనే అకామిడేషన్ అంతా ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తాము. తర్వాత వీళ్ళంతా కేరళలో జరిగే కాలికట్ యూనివర్సిటీలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కూడా మనం చక్కగా ట్రైనింగ్ అందించి పంపిస్తాము. దీనికి సహకరించినటువంటి చక్కగా మా కళాశాలను ఎంపిక చేసి మాకు హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడంకి, రిజిస్ట్రార్ గారికి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఓపీ, గైనిక్ వార్డు కేసులు గణనీయంగా పెరిగాయి.
ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెంచగలిగాం. ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే వాసు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఇప్పటి వరకు 40,000, మరొక 2 రోజుల్లో 50,000 చేరిక. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్. మార్షల్ ఆర్ట్స్ క్రీడల వలన బాలికలకు ఆత్మస్థైర్యం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.